మీ విజయలక్ష్మి. ఇక్కడ ఇళ్లలో చాలామంది దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు. మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది కదా, చూస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఇల్లు చూస్తే అసలు ఇల్లే దేవాలయంలాగా ఉంటుంది. పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోకూడదు? చక్కగా దేవతల ఫోటోలు ఇంటి నిండా ఉంటే అంతమంది అనుగ్రహం, అంతమంది కటాక్షం, మనం అంతమంది దర్శనం నిత్యం చేస్తున్నాం, వారు మనకేసి ఒక చూపు చూస్తున్నారు. చక్కగా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే రోజు ఈ దేవుళ్ళకి ఒక పువ్వు, ఒక ప్రసాదము, ఒక అగరబత్తి చూపించటము, ఒక దీపం పెట్టడము, ఏదో కనీసం ఒకటి. అంటే దేవతార్చన రూములో మీరు మీరు చేసుకునే పూజ గదిలో అన్నీ చేస్తారు ఎలాగూ. ఈ చుట్టుపక్కల ఇంట్లో పెట్టుకున్న ఇతర దేవతలకు కూడా ఒక పువ్వు పెట్టండి, ఒక ధూపం చూపించండి, ఓ చిన్న కిస్మిస్ పండు, జీడిపప్పు నైవేద్యం పెట్టండి, అరటిపండు, లేకపోతే కుంకుమ బొట్టు పెట్టండి, గంధం బొట్టు పెట్టండి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగిస్తాయి. కనుక నిర్లక్ష్యంగా అదేదో ఇంట్లో ఒక అందం కోసం, అలంకారం కోసం పెట్టుకున్న వస్తువుల్లాగా భావించకండి. అదే సంగతి. ఒక నమస్కారం పెట్టండి, ఇవేవి చేయలేకపోతున్నామండి. రోజు ఇన్ని పటాలు పెట్టుకున్నాను, నేను 50 పటాలు పెట్టుకున్నాను, 50 పటాలకి నేను బొట్లు పూలు పెట్టలేను. నమస్కారం పెట్టండి. ఆ దేవత పేరు చెప్పుకుని, ఇక్కడ హనుమంతుడి పటం ఉంది, హనుమంతుడికి నా నమస్కారం, ఇక్కడ గణపతి పటం ఉంది, ఇక్కడ గణపతికి నా నమస్కారం అని ఈ ఈ రకంగా నమస్కారం కూడా పెట్టుకోలేరా? ఇవన్నీ చేస్తారు కదా రోజు ఇంట్లో తిరిగేటప్పుడు. ఆ దేవతల పటాలన్నీ ఒకసారి చూసుకుంటూ ఇంకా కొంతమంది అడుగుతారు, పితృదేవతల ఫోటోలు అంటే మన చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోవచ్చా అని. చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. వారికి కూడా పుష్పం పెట్టచ్చు, వారికి కూడా దండం పెట్టుకోవచ్చు, వారు కూడా మనల్ని కాపాడమని కోరుకోవచ్చు. కనుక వేటిలోనూ దోషం లేదు. ఇప్పుడు పితృదేవతల ఫోటోలు అయితే దక్షిణ దిక్కును పెట్టండి. అంటే దక్షిణ యమస్థానం, వారు వెళ్ళిపోయారు కదా, కనుక వారి ఫోటోలు దక్షిణ దిక్కును పెట్టుకోండి. మిగిలినవన్నీ తూర్పు దిక్కును పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది. తూర్పు దిక్కును అందరికీ పెట్టుకుని చేసేటటువంటి అవకాశాలు రావు కదా, ఇళ్లల్లో బట్టి, అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి మనకి ఆ వెసులుబాటుని బట్టి పెడతాం కదా. కనుక ఏ దిక్కును పెట్టుకున్నా పెట్టుకోండి, పూజించండి. భావం మాత్రం చక్కగా మనం తూర్పు దిక్కును కూర్చొని పూజ చేస్తున్నాం అనేటటువంటి భావన రానివ్వండి. ఇంట్లో ఏ దేవుళ్ళ ఫోటోలు ఎక్కువగా పెట్టుకుంటే మంచిది. కుటుంబం అంటే ఇల్లు అనగానే కుటుంబం కదమ్మా. కుటుంబం అనగానే చక్కగా భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటారు కదా. కనుక ఇలాంటి కుటుంబం ఫోటోలు ఉంటాయి చూడండి. శివ పరివారం ఫోటో, రామ దర్బారు ఫోటో, అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఉన్నటువంటి ఫోటో, అలాగే శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, ఒక్కొక్కసారి మధ్యలో ఆ ఒళ్ళో బాల కూడా కూర్చుని ఉంటుంది, వాళ్ళ సంతానమే కనుక ఆ బాలాదేవి ఫోటో, ఇలాంటివన్నీ ఉన్నటువంటివి పెట్టుకోండి. అలాగే చక్కగా వెంకటేశ్వర కళ్యాణం, ఇంట్లో నిత్య కళ్యాణం జరుగుతున్నట్టు అనమాట. అలాంటి శ్రీనివాస కళ్యాణం పటాలు దొరుకుతున్నాయి, అలాంటి పటాలు పెట్టుకోండి. అంటే దేవతా సమూహాలు ఉన్నటువంటివి పెట్టుకోండి. అలాగే గురువులందరూ ఆ గురువుల కృప మన మీద ఉంటే మంచిది. కనుక ఈ మొత్తం అందరికీ కలిపినటువంటి గురువులు కొంతమంది ఉన్నారు కదా, గొప్ప గొప్ప గురువులుగా ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రతిష్ఠించబడినటువంటి గురువులు ఉన్నారు కదా, అటువంటి వారి పటాలు. అంటే ఎక్కడ సదాశివుడి నుంచి మొదలు పెట్టుకుని నారాయణుడు, సదాశివుడు, వీళ్ళందరూ ధన్వంతరి, ఆయన కూడా మనకు ఔషధాలు ఇచ్చి దానం చేస్తున్నాడు కదా. సూర్యనారాయణుడు, గణపతి, కుమారస్వామి, సరస్వతి, వీళ్ళతో పాటు మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గురువులు వేదవ్యాసుడు, ఆదిశంకరుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ కూడా గురువులే కదా. ఈ మధ్వాచార్యుడు ఒక్కరేమిటి, రామానుజాచార్యుడు, చెప్పుకుంటూ ఉంటే మనకి ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువులు వందల మంది ఉన్నారమ్మా. అలాంటి వారి పటాలు కూడా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు. మన బతికి ఉన్న గురువు, మనకు మంత్రోపచారం చేసిన బతికి ఉన్న గురువు పటం పెట్టుకోవాలా అంటే పటం పెట్టుకోండి, కానీ అది దేవాలయంలో పెట్టుకోకండి. దానికి దేవతా గదిలో పెట్టుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేరే భావంలో ఉన్నటువంటి దేవతలు. ఈయన ఇంకా మనుష్య శరీరంతో ఉన్నటువంటి గురువు కనుక, నా ఉద్దేశం ప్రకారం మనుష్య శరీరంలో ఉన్న గురువులు పటాలు దేవతా అర్చనలో పెట్టకుండా విడిగా బయట ఎక్కడో పెట్టుకోండి. ఆయన కూడా నమస్కరించుకోండి, తప్పులేదు. మన గురువు కదా, మనకి మంత్రోపదేశం చేసిన గురువు కదా, కనుక నమస్కరించుకోండి, ఎటువంటి దోషములు లేవు. కనుక ఇవి ఆలోచించుకోండి. ఈ రకంగా ఏ పటాలు పెట్టుకుంటే మంచిది అంటే చక్కగా శంకర కుటుంబం, అంటే శివ కుటుంబం, రామ కుటుంబం, ఇలాంటి పటాలు పెట్టుకుంటే చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటామని మనకి అర్థం వస్తుంది. ఎవరికైనా మీరు చక్కగా ఎవరికైనా కానుక బహుమతి ఇవ్వదలుచుకున్నా కూడా ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో. మీకు చక్కగా కొంచెం చూసి కళగల ముఖాలు, ప్రసన్నంగా ఉన్న ముఖాలు, మనల్ని ఆశీర్వదిస్తున్నట్లున్నట్టుగా ఉన్నటువంటి భంగిమలు, అలాంటివి చూసి అలాంటి పటాలు అందరికీ కానుకగా ఇవ్వండి, మీ ఇంట్లో కూడా పెట్టుకోండి.
కనుక ఎన్ని పటాలు పెట్టుకోవాలి అనే దానికి ఒక పెద్ద నియమం ఏమీ లేదు. ఏం పటాలు పెట్టుకోవాలి అనేది ఈ రకంగా పెట్టుకుంటే వాస్తు దిక్కు కంటే తూర్పు దిక్కుకు పెట్టుకుంటే దేవతా పటాలు మంచివి. అన్ని దిక్కుల్లోనూ పెట్టుకోవచ్చు. దక్షిణ దిక్కులో మాత్రం పితృదేవతలు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు, మన తాత ముత్తాతలు ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ వారి పటాలు పెట్టుకుంటే మంచిది. అటువైపు దక్షిణ దిక్కులో వారెప్పుడు ఇంతమంది మనని ఎప్పుడూ కటాక్షిస్తూ ఉంటారు. పెట్టుకున్నాము సరదాగా పెట్టేసుకున్నాం, అలంకారానికి పెట్టేసుకున్నాం అని కాకుండా కనీసం వారన్నిటికీ రోజుకొకసారైనా, వారానికి ఒకసారైనా వాటినన్నిటిని తుడిచి మళ్ళీ చక్కగా పెట్టండి, బొట్టు పెట్టండి, గంధం పెట్టండి, కుంకుమ పెట్టండి, ధూపం చూపించండి, దీపం పెట్టండి, పుష్పం పెట్టండి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా మీ మీద దేవతానుగ్రహం బాగా బాగా కలుగుతుంది.